దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము 42వ వచనం. మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతనిని ఎక్కించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే యోసేపు జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం, దేవునిని నమ్మిన వారిని, దేవుని పైన ఆధారపడిన వారిని, దేవునిని వెంబడించు వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడని ఈ వాక్యము ద్వారా మనము తెలుసుకొని ఉన్నాము. అదేమిటంటే, యోసేపు జీవితంలో బానిసగా తన జీవితం మారిపోయినప్పుడు, తను చెరసాలలోకి వెళ్ళినప్పుడు తన చేతికి సంకెళ్ళు వేయబడ్డాయి. తన మెడలో తను చేసినటువంటి నేరము రాయబడి ఉన్నది. బానిస వస్త్రాలు అతనికి ధరింప చేయబడటం జరిగింది. అయితే దేవాతి దేవుడు తన యందు భయభక్తులు గల వారిని, తన యందు విశ్వాసముంచిన వారిని, ఆ దేవుని పైన ఆధారపడిన వారిని ఏ విధముగా మరి ఉన్నతమైన స్థానానికి వెచ్చిస్తాడో, ఏ విధముగా ఆశీర్వదిస్తాడో ఈ వచనాలలో మనకు కనబడుతూ ఉన్నది. దేవుడు ఒక రోజున తన యందు భయభక్తులు కలిగి తన ఇష్టానుసారముగా జీవిస్తున్నటువంటి వ్యక్తి జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ఇప్పుడు మనం చదువుకున్న వచనాలలో మనకు కనబడుతూ ఉన్నాయి. సంకెళ్ళు తీసివేసి తన చేతికి ఉంగరాన్ని తొడిగించాడు దేవుడు. తన మెడలో ఉన్నటువంటి ఆ బానిస అనే పేరు కొట్టివేసి బంగారపు గొలుసు వేయటం జరిగింది. అంత మాత్రం కాదు ప్రియులారా, దేవాతి దేవుడు ఆ వస్త్రాలను, బానిస వస్త్రాలను తొలగించి ఖైదీ వస్త్రాలు తీసివేసి శ్రేష్టమైనటువంటి వస్త్రాలను, మరి దేవాతి దేవుడు రాజవస్త్రాలను ధరింపజేశాడు. అంత మాత్రమే కాదండి, రెండవ రథం మీద ఎక్కించాడు. ఒకసారి ఆలోచించండి. దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నమ్మిన వారి జీవితంలో ఇటువంటి రోజు అనేది ఒకటి వస్తుందని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఒకవేళ ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందో, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు ఏ విధముగా నలిగిపోతూ ఉన్నావో, ఏ విధముగా శ్రమలతో కృంగిపోయి ఉన్నావో, ఏ విధముగా అవమానపరచబడుతున్నావో, ఏ విధముగా నిన్ను చూసి అనేక మంది నవ్వుతున్నారో, దానిని బట్టి నీవు నా జీవితం ఇంతే అనుకోవద్దని, ఇదిగో ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగములో దేవాతి దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిని, తనను నమ్ముకున్న వ్యక్తిని ఏ విధముగా ఆశీర్వదించాడో అటువంటి ఉన్నతమైనటువంటి మరి ఆశీర్వాదకరమైనటువంటి మరి స్థానానికి దేవుడు తన యందు భయము భక్తులు కలిగి దేవునికి ఇష్టలుగా జీవించుట ద్వారా అటువంటి ఆనందకరమైన రోజును తన జీవితంలో దేవుడు ఎలాగైతే ఇచ్చాడో నీ జీవితంలో కూడా అటువంటి గొప్ప రోజు రాబోతూ ఉంది. నీ జీవితంలో అటువంటి ఉన్నతమైన స్థానానికి నువ్వు వెచ్చించబడబోతూ ఉన్నావు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అక్కడ నేను చదివినప్పుడు వారందరూ కూడా వందనం చేస్తున్నారు. ఆ యొక్క యోసేపుకి జయజయనాదాలు పలుకుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే అవమానించబడ్డాడో, ఎక్కడైతే నవ్వుపాలయ్యాడో, ఎక్కడైతే అతని గురించి చెడుగా చెప్పుకున్నారో అదే దేశంలో, అదే ప్రాంతంలో ఆ దేశంలో ఉన్న రాజు పక్కకెళ్ళిపోయి ఈ దేశాన్ని పరిపాలించుటకు నీవు మాత్రమే తగిన వాడవని తన చేతికున్న ఉంగరాన్ని తీసి ఇదిగో యోసేపు చేతికి పెట్టినట్లుగా, తన మెడలో ఉన్నటువంటి బంగారపు గొలుసు యోసేపు మెడలో వేసినట్లుగా ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, తనకు రథమున్నా రెండవ రథాన్ని తయారు చేపించి ఇదిగో ఇక మీదట ఈ దేశాన్ని పరిపాలించే రాజువు నీవే, నేను పేరుకు మాత్రమే రాజుని, ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది, దీనిని పరిపాలించుటకు తగిన వాడవు నీవని రాజు సహితము తనను తాను యోసేపునకు అప్పగించుకున్నట్లుగా నీవు ఒక రోజున దేవుని కొరకు జీవిస్తే నిన్ను అవమానించిన వారు,
నీ గురించి చెడుగా మాట్లాడిన వారు నీకు అప్పగించుకుంటారు అని ఈ వచనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి దేవునికి నచ్చిన జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి నీ యొక్క జీవిత విధానం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయనను నమ్ముకున్నావు కదా, ఆయన ఎన్నడూ నీ చేయి విడిచిపెట్టాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన రోజు నీ జీవితంలో రాబోతుంది, భయపడవద్దని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీకే వందనాలు. ఈ రోజున మమ్మలను ప్రభువా నీ వాక్యము ద్వారా ఉత్తేజపరిచారు. మీ వాక్యము ద్వారా మా జీవితంలో ఉన్న ఈ శ్రమలు, శోధనలు, బాధలు మర్చిపోయేటట్లు వాటిని ఎదిరించటానికి కావలసినటువంటి నూతనమైన బలాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ రోజున మీ పిల్లలైన వారు నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు భయభక్తులు కలిగి నీ కొరకు నిలబడితే అనేకమైన శ్రమలు, శోధనలు ఎదురైనప్పుడు కురింగిపోకుండా ఉండటానికి పాత నిబంధన గ్రంథములో అయ్యా ఆజ్ఞాన కాలములో నీ కొరకు నిలబడిన వ్యక్తిని ఏ విధంగా నువ్వు ఆశీర్వదించావో, ఒక రోజున గొప్ప ఉన్నతమైన స్థానానికి వెచ్చించావో ఈ రోజుల్లో మాకు మీరు తెలియజేసినందుకు స్తోత్రాలు. నీ పిల్లలైన వారందరూ కూడా ఈ వాక్యము ద్వారా బలపరచబడి రానున్న దినాలలో ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడి వారి జీవితం అనేకులకు మహిమకరంగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.